నమస్తే భయ్య. గత కొద్ది రోజులుగా రాష్ట్రం అంతా తిరుమల తిరుపతిలో జరిగినటువంటి అపచారం గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, అసలు నెయ్యే కాని పదార్థంతో లడ్డూలు తయారు చేశారని ఇప్పటికీ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని నిరూపించుకోవడానికి ఈ రోజు పులివెందులు వెళ్లి ఒక హోమం అయితే జరిపించడం జరిగింది. మరి నిజంగా ఆయన హిందూ ధర్మ ఆచారాలు గాని, ఆ మతం యొక్క సాంప్రదాయాలు గాని పాటించారా? మరి అసలు ఈ రోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హోమం గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో హిందూ ధర్మ పరిరక్షకుడిని, దానికి ఏదైతే అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. ఎందుకనంటే చూస్తే లాస్ట్ టైం 2019-24 మధ్యలో గుళ్ళపై దాడులు జరిగినాయి, రథాలు తగలబెట్టారు. ఇప్పుడు కొత్త ఏం కాదు, రాజశేఖర రెడ్డి ఎక్కినప్పుడు అంతే, ఈయన ఎక్కినప్పుడు అంతే. ఎగ్జాంపుల్ చూసుకుంటే 2004లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి అప్పుడు ఎక్కారో 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పాడు. దాని తర్వాత ఇది గత్యంతరం లేక 7 కొండలని జీవో, అదిగో మేమే జీవో ఇచ్చామండి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద అని అంటారు, కానీ ఇంకా వేరేది ఏమంటారు కదా. ఎప్పటి నుంచో 7 కొండలని ఉంది, మధ్యలో 2 కొండలని ఎవరు జీవో ఇచ్చారు, దాని తర్వాత 7 కొండలని ఇచ్చారని చెప్తే, అంటే మొదటి ఇచ్చింది చెప్పట్లేదు, ఆ నానిచ్చింది చెప్పట్లేదు. దాంతో రెండోది ప్రజలు ఇంకా కోర్టుకి వెళ్ళి ముట్టికాయలు వేయించుకున్న తర్వాత రెండో జీవో వచ్చి 7 కొండల వాడ 7 కొండలు అని చెప్పి అప్పుడు ఇచ్చారు. సరే, ఇంకోటి లాస్ట్ టైము 2019-24 మధ్యలో సింహాలు, వెండి సింహాలు ఎత్తుకుపోయారు, రథాలు తగలబెట్టారు, గుళ్ళో పంతులు గారి మీద దాడులు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. ఈయన హిందూ ధర్మ రక్షకుడా? రక్షకుడు కాదు, భక్షకుడు. ఇతను హిందూ ధర్మ భక్షకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సరే, ఈరోజు పులివెందుల నియోజకవర్గం సర్లే ఆయన పర్యటనకి వెళ్ళాడు, హోమంలో కూర్చున్నారు, ఏదైతే జరిగింది. కానీ బేసిక్గా ఏంటంటే హిందూ ధర్మ ప్రకారం అంటే ఏదైనా పుణ్య కార్యక్రమాలకి అంటే హోమాలు కానీ పూజ కానీ పెళ్ళి కాకపోతే పెళ్ళైన దంపతులు కూర్చుంటారు, భార్య భర్తలు ఇద్దరే కూర్చుంటారు. ఒక్కడే ఎప్పుడు కూర్చుని చేస్తారంటే అంటే అది పుణ్యకారం కాదు. ఎప్పుడైనా చనిపోయిన దాని కార్యక్రమానికి అంటే పిండ ప్రదానాలకు కానీ నిత్యకర్మలకు కానీ అట్లాంటి వాడికి ఒక్కళ్ళే కూర్చుని చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో తిరుమలకి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు భారతీరెడ్డి గారు రారు. అదే నవరాత్రులకి ఎక్కడికి వెళ్ళినా భారతీరెడ్డి గారు రారు. కానీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం భారతీరెడ్డి గారు వస్తారు. ఈరోజు కూడా అదే జరిగింది. ఈయన ఒక్కడే కూర్చుని హోమం చేశారు. ఓకే, గుడ్, చేశారు. ఎట్లా చేశారు? ఒక్కనే కూర్చుని ఎట్లా కూర్చోబెట్టి చేశారు. రాముడు వారే హోమం పూజ చేసినప్పుడు బంగారపు సీత బొమ్మ చేయించుకుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని, ప్రాణం లేని బొమ్మనైనా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని అక్కడ బంగారపు సీత బొమ్మను కూర్చోబెట్టుకుని రాముడు వారు గారు హోమం చేశారు. ఏది? ఆయన రాముడు అంత వారే. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు రాముడితో నేను పోల్చకూడదులే, కానీ అది అక్కడ రామాలయం మీద రాముడు గారి గుళ్ళ మీద దాడులు జరిగినాయి. ఇట్లాగా సరే, ఇప్పుడు ఆఖరికి గతసారిలో 2019-24 మధ్యలోనే మరి ఎక్కడో కొబ్బరికే కొట్టడానికి ఒంగోలేక అది పట్టుకుని ఇట్లా కొట్టాడు. కొబ్బరికే ఒంగిన కొడతారు. మొన్న వినాయక చవితికి వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పక్కన కూర్చుని పూజ చేశారు. ఏది? విజయవాడలో ఈ 2000 మొన్న వినాయక చవితికి. సరే, ఇంకోటి ఈయన హోమంలో చేసేటప్పుడు ఒంగుని కూడా ఇట్లా మనం కూర్చుంటాం, హోమం కొండ ముందు ఉండిద్ది, ఇట్లా హోమ ద్రవ్యాలు దాంట్లో వేస్తాం మనం, ఇట్లా ఒంగుని ఒకసారి ఇట్లా వేస్తాం. అది కూడా వెయ్యలేక పంతులు గారి చేత వేయించాడు. కావాలంటే వీడియో ఎదుకోండి, చూపిస్తాను. పంతులు గారి చేత వేయించుతాడు. రెండోది ఇవ్వండి ఈరోజు చేసిన వీడియో అనేది పంతులు గారి చేతికిచ్చి ఆ హోమ ద్రవ్యాలు వేయించారు. ఇది నువ్వు హిందూ ధర్మ రక్షకుడు అని చెప్పేది నువ్వు. ఇది చూడండి. రెండోది ఇవ్వండి, పంతులు గారు చేతికి ఇస్తున్నారు, పంతులు గారు వేస్తున్నారు. ఇది నువ్వు చేసేది. దాని తర్వాత ఉదయం తీర్థం ఇచ్చారు. తీర్థం హోమంలో కూర్చోగానే తీర్థం ఇది ఇచ్చారు. దాన్ని చేతికి తుడుచుకున్నాడు. తీర్థం ఆయన తాగలేదు. ఇదిగోండి. మరి ఈయన హిందూ ధర్మ రక్షకుడా భక్షకుడా? రథాలు తగలబెట్టించాడు, గుళ్ళో సింహాలు, వెండి వస్తువులన్నీ దోచేశారు. దాని తర్వాత గుడికి ఇచ్చిన
ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్థలాలు అవన్నీ కబ్జాలు చేయాలని చూశారు. లడ్డూల్లో ఆవు అసలు ఆ నెయ్యి కాదు, అది ఏదో పదార్థాన్ని తీసుకొచ్చి నెయ్యిలాగా చేశారు, దాంట్లో ఆమె చేశారు. సరే ఇవన్నీ చేస్తుంటే ఈయన హిందూ ధర్మ రక్షకుడో భక్షకుడో మీరే తెలుసుకోవాలి. సో ఏదైనా హోమం చేసేటప్పుడైనా పుణ్యకార్యక్రమాలకైనా పూజలో కూర్చున్నా, హోమంలో కూర్చున్నా, వినాయక చవితికి దాంట్లో కూర్చున్నా భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేస్తారు. లేదంటే ఇలా పూలు వేసుకుని అక్కడ దండం పెట్టుకుని వస్తారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు హోమంలో ఎలా కూర్చున్నారు? సింగిల్గా కూర్చున్నారు. సో ఈయన హిందూ ధర్మ రక్షకుడు కాదు, భక్షకుడు. దాంతో 2019-24 మధ్యన వెంకటేశ్వర స్వామి గుడిలో డెకరేషన్లో సిలువ ఆకారం వచ్చేటట్టుగా డెకరేషన్లు చేయించారు. అందరి దగ్గర నుంచి తిట్లు పురాణం వచ్చిన తర్వాత అందరు తిడతంటే అప్పుడు చేయించారు. దాని తర్వాత తిరుమల కింద తిరుపతి నుంచి పైన తిరుమలకి వెళ్ళే బస్సు టికెట్లు అన్నకాల అన్యమత ప్రచారాలు చేశారు టికెట్ల మీద పెట్టి. సో ఇట్లా చేసి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏది హిందూ ధర్మం రక్షకుడు కాదురా నాన్న, భక్షకుడివి నువ్వు, భక్షకుడివి. సో ఇప్పటి నుంచి అయినా సరే హిందూ ధర్మానికి చెంపలేసుకుని బాబు నేను చేసింది క్షమించని చెప్పి ఇక నుంచైనా శుభ్రంగా ఉన్నాను అండి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు, నేను అసెంబ్లీలో చెప్పారు ఏమని, నేను డైలీ ఒక 2 minutes నేను నా ఇళ్ళవేల్పు వెంకటేశ్వర స్వామి గారికి దండం పెట్టుకుని నేను డైలీ రొటీన్స్ అన్నీ చేస్తానని చెప్పారు. అట్లానే దేవాన్షి గారి బర్త్డే ప్రతి సంవత్సరం ఆ రోజు మొత్తం అన్నదానానికి ఏదైతే ఉందో 44 lakhs ఎంతో అమౌంట్ వాళ్ళు చెప్తారు, దానికి డొనేట్ చేస్తారు. దానికి ఎవరెవరు వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, భువనమ్మ గారు వెళ్తారు, అమ్మగారు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు, బ్రాహ్మణి గారు వెళ్తారు, దేవాన్షి గారు వెళ్తారు. ఇలా 5 వెళ్తారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానం అది అన్నదానం భవనానికి కాడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి అక్కడ ఉన్న భక్తులకి అన్నదానం కూడా సర్వీస్ చేస్తారు వాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చూసుకుందాం. మొన్న పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరు? ఒక క్రిస్టియన్. వాళ్ళ అబ్బాయికి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయితే నా కొడుక్కి అంత బాగుంటే నేను తిరుమల వచ్చి దండం పెట్టుకుంటాను, తలలీనాలు ఇస్తాను, అన్నదానం చేస్తానని మొక్కుకుంది. ఆ వచ్చి మొక్కుకుని డిక్లరేషన్ అంటే నేను ఈ స్వామివారిని నమ్ముతున్నానని చెప్పి అక్కడ డిక్లరేషన్లో సంతకం పెట్టి తలలీనాలు ఇచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి అన్నదానానికి అక్కడ ప్రజలకి అక్కడున్న భక్తులకి అన్నదానం డొనేట్ చేసి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా గుడి దగ్గర వరకు చెప్పులు, ఏది మాడ వీధుల్లో కూడా చెప్పులు వేసుకుని వచ్చేసారు ఆ రోజు. అప్పుడు చెప్పులు ఇప్పి అక్కడికి వెళ్ళారు. ఈయన నువ్వు హిందూ పరిరక్షకుడివా? సరే, ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదండి, ఎక్స్ ప్రెసిడెంట్, సైంటిస్టు. ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు నేను స్వామివారిని నమ్ముతున్నానని చెప్పి డిక్లరేషన్లో సంతకం పెట్టి వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్లో సంతకం పెట్టారా? లేదు. అంటే మరి నువ్వు హిందూ పరిరక్షకుడు అన్నప్పుడు డిక్లరేషన్లో సంతకం పెట్టాలి. దాని తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళాలి. నువ్వు ఏనాడు మేడం గారిని తీసుకుని రావే, నువ్వు ఏనాడు డిక్లరేషన్లో సంతకం పెట్టవే, నువ్వు చర్చికి వెళ్తావు, నువ్వు ప్రేయర్ చేస్తానని చెప్తావు, నువ్వే చెప్పుకున్నావు. పాత వీడియోలు అవన్నీ డిక్లరేషన్ క్యాన్సిల్ అన్న ఇమేజెస్ కూడా ఇప్పుడు టీటీడీ రిలీజ్ చేసింది. అట్లానే మేడం గారు పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్, ఆమె డిక్లరేషన్లో సంతకం పెట్టిన వీడియోస్ ఉన్నాయి, ఆమె అన్నదానం చేసిన వీడియోస్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. కావాలంటే మీరు నెట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇకను జగన్మోహన్ రెడ్డి అని ఆయన హిందూ పరిరక్షకుడు కాదు, భక్షకుడు.